హాయ్ అండి. ఇక మీకు ఒక చెట్టు చూపిస్తా చూడండి. ఇది మల్లె మొక్క అండి. చెట్టు దగ్గర నుంచి తీసుకొచ్చి ఆ చెట్టు అస్సలు సరిగా రావట్లేదండి, పువ్వులు బాగా పూయట్లేదు. కొమ్మ తీసుకొచ్చి మొత్తాన్ని ఇక్కడ ఇట్లా నాటారండి. ఇక్కడ కొంచెం వాటర్ ఉంటాయని నాటుకుంటుందో లేదని ఇక్కడ నాటా. కానీ కొన్ని రోజులు దాకా ఎండినట్టు అయిపోయిందండి. తర్వాత ఎగురు వచ్చింది. నాకైతే భలే ఆనందం వేసిందండి ఎగురు వచ్చేసరికి. అసలు నాటుకుంటుంది అనుకోలేదండి. ఉత్త కొమ్మే తీసుకొచ్చి అట్లా గుచ్చా, నాటు కూడా పెట్టలే, ఉత్త ఇంట్లో గుచ్చా. భలే వచ్చిందండి ఎగురు. ఇదండి ఆ చెట్టు, మల్లె చెట్టు. పూలు మాత్రం బాగుంటాయండి. అసలు నర్సరీ నుండి చేశాను, పూలు బాగా వస్తాయి. కానీ అసలు చెట్టు రావట్లేదండి. బాగా ఎరువు వేసిన, మందు వేసిన పూస్తుందిలే కానీ అంత బాగా రావట్లేదు. అందుకని వేరే పెడదామని కొమ్మ తీసి అక్కడ పెట్టానండి. భలే వచ్చిందండి అసలు కొమ్మకి ఎగురు. ఇప్పుడు ఇక్కడి నుండి తీసి మనం వేరే దగ్గర పెట్టుకుందామండి. ఇక్కడ ఏమైనా నాటుకోవడం కోసం ఇక్కడ పెట్టాను. అబ్బో రావట్లేదు. భలే ఏర్లు వచ్చేసినాయండి భలేగా. అసలు నాకు నాటుకుంటుందని రాలే, భలే ఎగురు బాగా వచ్చినాయండి. భలే ఆనందం వేసిందండి నాకు. ఇక చూడండి చెట్టు పెట్టేసిన సీత నీళ్ళు పోస్తుంది చూడండి. నేను ఏది చేస్తే అది ఆయన చెయ్యాల. ఇక నీళ్ళు పోతాను. ఇక ఇందులో పెట్టేసినామండి. మరి ఎట్లుంటుంది ఇది ఎరువు. అది కొంచెం మట్టి కదా, మట్టిలో మంచిగా రాదని అయిపోయిందా. ఇందులో పెట్టేసానండి. ఇట్లా పెట్టుకుంటాండి మొక్కలు. నాకైతే భలే ఆనందం వేసింది. నాకు ఇట్లా చేసుకోవడం చాలా ఇష్టం మొక్కలు అయితే. అసలు వస్తారో ట్రై చేద్దామని మొక్క తీసుకొచ్చి కూర్చా. బాగా వచ్చింది ఎగురు. మీకు ఇది మళ్ళీ కొంచెం పెద్ద అయిన తర్వాత కూడా చూపిస్తా అండి. చూడండి గులాబీ మొక్క కూడా ఇలా పెట్టా, నాటుకోవాలి. కొమ్మ తీసుకొచ్చి ఇందులో పెట్టా. ఇందులో మళ్ళీ ఎగురు వచ్చాక మళ్ళీ వేరే మార్చుకుందామని.